ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుణ్ణి అడుక్కొని ఆ తర్వాత రాజు సన్నిధికి వెళ్ళి నిలబడినప్పుడు రాజుకి ఆమె మీద దయ పుట్టిందండి. దయ పుట్టి అప్పుడు ఆమెను దగ్గరకు పిలిచి, అమ్మా ఎస్తేరు, ఏంటి నీ మనవి, నీకు ఏమి కావాల్సి వచ్చి అడుగుచున్నావు అని ఆమెకు వాగ్దానం చేసినట్లు, ఆమె అడిగినది ఇచ్చినట్లు మనము చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకపు రాజు, మన రాజు, మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారి ఈ దినాన మిమ్మల్ని అడుగుతున్నాడు, మీ మనవి ఏమిటి, మీకేం కావాలి? ఓ సహోదరుడా, సహోదరి, మీ మనవి ఏమిటి, మీకేం కావాలి? ఏమి కావాల్సి మీరు ఉన్నారు, ఏ అవసరంతో మీరున్నారు, మన రాజుని అడగండి. మన రాజు వద్దకు వస్తే, మన రాజు అయిన యేసు ప్రభు వారి సన్నిధికి మీరు వచ్చినట్లయితే, దేవుని సన్నిధిలో మీరు మోకరించి ప్రార్థించగలిగితే ఆయన మిమ్మల్ని అడుగుచున్నాడు, మీ మనవి